నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ తిరుమల తిరుపతికి సంబంధించి కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ అంటే అందులోనే ఎలాంటి జంతు కొవ్వు లేదు, ఎలాంటి కెమికల్స్ గానీ ఏమీ లేవు అది అని చెప్పేసి ఒక క్లియరెన్స్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ మీద ఇప్పుడు ఆయన పప్పులో కాలేసినట్టు అయింది అన్నట్టు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో దానికి తోడుగా మరలా ఇక్కడ ఫ్లెక్సీలు కట్టేసి జగన్ గారి హయాంలోనే జరిగిన ఈ నష్టం అంతా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి కట్టడం జరిగింది. దీని మీద రోజా కూడా వ్యాఖ్యలు చేశారు. జగన్ గారు కాలు గడిగి పవన్ కళ్యాణ్ గారు నీళ్లు చెల్లుకోవాల్సిన తరుణం వచ్చింది అది అని చెప్పి. సో ఓవరాల్ గా మీరు ఏమంటారు? అసలు నిజంగానే జంతువులకు లేదా మీరు యాజ్ ఏ హిందూ సంఘ నాయకులుగా పోరాటం చేస్తూ ఉంటారు ఇటువంటి వాటి మీద, తిరుమల మీద కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము. సో అసలు ఏంటి సార్ ఓవరాల్ ఇష్యూ? ఎటువైపు డైవర్ట్ అయిపోయింది విషయం అనుకోవచ్చు? ఇప్పుడు దాకా వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే నేనైతే ఆ రిపోర్ట్ చూడలేదు, కానీ అన్ని ఛానల్స్ లోనూ దాని గురించి కొంత 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 మాట్లాడుతున్నారు. ఈ కొంత 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 మాట్లాడిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే పంది కొవ్వు అనేది పూర్తిగా లేదు అన్నది కొంతవరకు కనిపిస్తోంది. అంటే అది కూడా 10% కన్నా తక్కువ. అదే కొంతవరకు కనిపిస్తోంది. ఎందుకంటే 10% కన్నా తక్కువ ఉంటే అది చూపించదంట. వాళ్ళు ఎన్డీఆర్ఐ ఏదో ల్యాబ్, సో దాంట్లో చేయించారు. అది పంది కొవ్వు ఉన్నట్టుగా అయితే చూపించట్లేదు అని. ఆ పంది కొవ్వు కూడా ఎందుకు చూపించట్లేదు అంటే 10% కన్నా లోపల ఉంటే కనుక చూపించదట. మరి 10% కన్నా లోపల ఉందా లేదా అనేది మనకి తెలియదు. అవును. కానీ పంది కొవ్వు మాత్రమే కాదు కదా, మిగతా వాటి సంగతి ఏంటి, మిగతా కొవ్వు సంగతి ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. దాని మీద ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్, సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ దాంట్లో ఇంప్లీడ్ అవ్వాలి. ఇంప్లీడ్ అయ్యి దీంట్లో అసలు మేము కూడా ఇలా ఇలా ఎలా ఒప్పుకుంటాము, దీని మీద ఇంకా మిగతా చోట్ల కూడా మిగతా ల్యాబుల్లో మనం దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, మిగతా కొవ్వు పదార్థాల సంగతి ఏంటనేది కూడా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంకా అసలు అప్పుడు సంబంధించిన శాంపిల్స్ ఇంకా ఉన్నాయా లేవా అనేది పెద్ద ఇష్యూ. మరి నాకు తెలిసి మరి ఇంకా అప్పటి శాంపిల్స్ ఇంకా ఇప్పుడు దాకా ఉన్నాయా లేవా ఏంటనేది తెలియదు మనకు. సో అప్పుడు శాంపిల్స్ పంపించాలి కదా, అప్పుడు ఉన్న శాంపిల్స్ పంపించాలి. కాకపోతే ఏంటంటే ఇదే ఛార్జ్ షీట్ లో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2 శాంపిల్స్ పంపించారన్నారు. ఆ పంపించిన వాటిల్లో జంతువుల కొవ్వు ఉందని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఆ విషయం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లేదు, కానీ టీడీపీ అనుకూల మీడియాలో దాని గురించి చెప్తున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ని మెన్షన్ చేశారు అని. అదే ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అదే ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఆధారం చేసుకుని జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ దుర్గగుడి మెట్లు కడగడం జరిగింది. సో ఆయన దుర్గగుడి మెట్లు ఏ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని మాట్లాడారో ఆ రిపోర్ట్ గురించి ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ లో కూడా చూపించారు కదా సిబిఐ వాళ్ళు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి? ఇంకా దాని గురించి ఇందులో కూడా మెన్షన్ చేశారు కదా. వీళ్ళు లేదా వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడలే, అది గురించి లేదని చెప్తున్నారు తప్ప ఉందన్న ఎన్డీడీబీ రిపోర్ట్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడట్లా. అందువల్ల ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏదో చెప్పారు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారా అని అనుకోవడే అవకాశమే లేదు. ఇందులో కూడా ఉంది ఆ రిపోర్టు. అది కాకుండా దాంట్లో మిగతా విషయాలు చేసిన తప్పుల పరిస్థితి ఏంటి? వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళు అనేకమైన అవకతవకలకు పాల్పడ్డారు. అంటే రూల్స్ అన్నిటిని మార్చేశారు. 371 ఏదో జీవో ఉంది, దాన్ని తీసుకొచ్చి 2-3 మార్చేశారు. 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి 1 year కి, అలా ఇలా నెయ్యి సప్లై చేసే కంపెనీలు కంటే దాన్ని 150 దీనికి మార్చేశారు, 150 కోట్లకి మార్చేశారట. అట్లాగే 12 టన్నుల అది నెయ్యి తయారు చేయాలి అంటే వీళ్ళు దాన్ని 8కి మార్చేశారు, 8 టన్నులకి మార్చేశారు. 8 టన్నుల క్వింటాల్లో ఏదో మొత్తానికి అంటే అన్ని మార్పులు, చాలా మార్పులు చేశారు. 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ చేయాలి ప్రతిరోజు అని చెప్తే దాన్ని లేకుండా చేసేశారు. ఇట్లా అనేక రకాలైన మార్పులు వాళ్ళకు అనుకూలమైన కంపెనీలకు ఇచ్చుకునేలాగా మార్చారు. మరి వీటన్నిటికీ ఎవరు జవాబుదారీ వహిస్తారు? అది కూడా చెప్పాలిగా. మరి దాని గురించి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడట్లా.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సిబిఐ చేసిన ఛార్జ్ షీట్ ప్రకారం వాళ్ళు చూపించిన ప్రకారం ఏంటంటే కింద ఉన్న వాళ్ళు చిన్న చిన్న అధికారులని మాత్రమే వాళ్ళు బలిపశువులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అవును. కానీ మా డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అప్పుడున్న చైర్మన్, అప్పుడున్న ఈఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని, అప్పుడున్న పాలక మండలిని పూర్తి స్థాయిలో దీంట్లో బాధ్యులుగా చేయాలనేది మా డిమాండ్. దీనికోసం ఏం చేస్తారు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం హిందువులందరికీ చెప్పాలి. ఊరికే ఏదో మీరు ఒకళ్ళు ఏదో సుప్రీంకోర్టులో వేసి ఇంకోళ్ళు ఏదో ఆ ఛార్జ్ షీట్ వేసి అయిపోయిందని దులుపుకుపోవడం కదా. వాళ్ళు ఏదో చెప్పారు ఇంకా అంతే, అక్కడితో అయిపోయిందని దులుపుకుపోతే కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ రోజున్న పాలక మండలి ఈఓ ఇద్దరిని బాధ్యులను చేస్తేనే హిందువులు సాటిస్ఫై అవుతారు తప్ప లేకపోతే సాటిస్ఫై అవ్వరు ఈ విషయంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాలి, దానికి అనుకూలంగా చర్యలు తీసుకోవాలి. రైట్ సార్. అంటే ఈ వ్యాఖ్యలకి ఏమంటారు సార్ ప్రస్తుతం? అంటే ఎప్పుడో అప్పుడప్పుడు అంటే పనికొచ్చే విషయాల కన్నా పనికిమాలిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు అని ప్రజలు అంటూ ఉంటారు, ఈ వైసీపీ నాయకులు కొంతమంది. ఈ రోజా గారు అంటే కాళ్ళు నీళ్లు కడుక్కొని నెత్తిన జల్లుకోవాలి అని అంటే అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు? ఎందుకు ఇంకా వాళ్ళ నోటి దురుస్తనం తగ్గలేదు, తగ్గితే మంచిది అని వారిస్తూ ఉన్నారు? చేతకాంతనం కూటమి ప్రభుత్వం చేతకాంతనం వల్ల ఈ రోజు దాకా రోజా గారి మీద చర్యలు తీసుకోలేదు. ఆవిడ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ మంత్రిగా ఉండి క్రీడా శాఖలో ఏం చేశారు అనే దాని మీద, ఆ బ్యాట్ల దగ్గర నుంచి అన్నింటిలో స్కామ్ చేశారు అనేది ఆవిడ మీద ఉన్న ఆరోపణలు. వాటి మీద ఏమి ఎంక్వైరీ చేయలేదు, కనీసం చర్యలు తీసుకోలేదు. అందువల్ల మహిళని కాబట్టి నా మీద ఏ చర్యలు తీసుకోలేదని ఆవిడ ఇష్టారాజ్యంగా మాట్లాడుతోంది. ఆవిడ ఏదన్నా మాట్లాడుతుంది. కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నంతసేపు మనం మాత్రం మనం ఎందుకు ఆవిడ తిట్టాలి? తిట్టించుకునేవ్వండి, కూటమి ప్రభుత్వాన్ని తిట్టించుకునేవ్వండి. ఎందుకు వాళ్ళకి సమ్మగా ఉన్నట్టుంది. ఆవిడ రోజా గారు తిడుతుంటే బాగా సమ్మగా ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వానికి. తిట్టించుకునేవ్వండి, మీకెందుకు బాధ, నాకెందుకు బాధ? లేదంటే చర్యలు తీసుకొని ఉండాలి కదా. అయితే రోజా గారు చెప్పాల్సింది ఏంటంటే 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారనేది మరి కమిటీ చెప్పింది కదా. మరి దాని మీద మాట్లాడితే ఈ రోజు 20 కోట్ల లడ్డూలు అంటే మీరంటే నాలంటే ఒక లడ్డు కొంటే కనీసం నలుగురికి పంచుతాం, మినిమం నలుగురి కన్నా పంచుతాం. అంటే కనీసం 80 కోట్ల మంది ప్రజలు, భక్తులు ఆ కల్తీ నెయ్యితో చేసిన వంటకాన్ని తిన్నారు, లడ్డూ తిన్నారు. వాళ్ళందరికీ ఎన్ని అనారోగ్యాలు వచ్చినాయో తెలియదు. మరి దాని మీద రోజా మాట్లాడదేమి? ఈ కల్తీ దానికోసం అని చెప్పి 236 కోట్లు ఎంతో చెల్లించారు. ఇదంతా టీటీడీకి నష్టమే కదా. మరి దానికి ఏం మాట్లాడుతుంది? 60 లక్షల క్వింటాల కిలోలో ఎంతో 60 లక్షల కిలోల నెయ్యి, కల్తీ నెయ్యి తయారు చేశారంటే 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి అంటే ఏంటి? ఎంత సామాన్యం, ఆషామాషిగా ఉంది రోజాకి. కాబట్టి రోజాని తిట్టనివ్వండి, కూటమి వాళ్ళని ఎవరినైనా తిట్టనివ్వండి, మనకేం అభ్యంతరం లేదు. ఆవిడ తిట్టిన తిట్లు వాళ్ళకి బాగున్నట్టున్నాయి, వాళ్ళు ఆవిడ చర్య తీసుకోవట్లేదు. కాదు, హిందువులుగా మేము అడిగేది ఏంటంటే రోజా నువ్వు సమాధానం చెప్పు. ఆ లడ్డులు, కల్తీ లడ్డుల సంగతి ఏంటి? నువ్వు కూడా వెళ్ళావు అక్కడ అందరి దగ్గర రోజు 10 మందిని 20 మందిని తీసుకుని 100 మందిని తీసుకుని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు వాళ్ళందరికీ నీ సొంతంగా ఈ కల్తీ చేసిన లడ్డూలన్నీ నీ చేత్తో నువ్వు పంచావు అందరికి. నువ్వే టికెట్లు పెట్టి తీసుకెళ్ళినాళ్ళు. మరి వాళ్ళందరూ, ఆ భక్తులు నీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ తినుంటారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా రోజా. సమాధానం చెప్పదే మరి. అలా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తయారు చేశారంటే మరి దానికి సమాధానం చెప్పాలి కదా. రోజు ఎందుకు చెప్పట్లేదు? తను కూడా మంత్రిగా పనిచేసింది కదా, సమిష్టి బాధ్యత ఉంటుంది కదా. ప్రభుత్వంలో మంత్రి అంటే సమిష్టి బాధ్యత ఉంటుంది. మరి రోజు దానికి సమాధానం చెప్పాలి కదా. వాటన్నిటికీ సమాధానం చెప్పమనండి. ఆ తర్వాత వాళ్ళని తిట్టుకోమనండి. వాళ్ళు తిట్టుకుంటే మనకే అభ్యంతరం లేదు. అవును. రైట్ సార్, చూద్దాం సార్. అంటే ఇప్పుడు వీళ్ళు రాజకీయం ఎట్లా ఉందంటే ఒకరి మీద ఒకరు బురద, వీళ్ళు జల్లితే వాళ్ళు దుడుచుకోవడం, వాళ్ళు జల్లితే వీళ్ళు దుడుచుకోవడం తప్ప మధ్యలో ప్రజలు కొరిగేది ఏం కనిపించట్లేదు ఈ మధ్యలోనే. ఇలాగేదో ప్రజలని వెర్రివాళ్ళు చేస్తున్నారండి. చర్యలు ఎందుకు తీసుకోదు నేను అడిగేది. కూటమి ప్రభుత్వం చర్యలు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్ని ఘోరాలు జరిగిపోయినాయి. అప్పుడు దేవాలయాల మీద దాడులు జరిగినాయి, రథాన్ని తగలెట్టారు, ఆ దేవుడి విగ్రహాలు విరగొట్టారు, ఇవన్నీ చెప్తారు కదా లిస్ట్ అంతా. మరి అప్పుడు చర్యలు తీసుకోలేదంటారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది దేనికి?
మరి అవును వీళ్ళు ఇప్పుడు వాటి మీద మళ్ళీ ఆ కేసులు తిరగదోడాలి కదా, అవును చర్యలు అధికారం తీసుకోవాలి కదా. చేతిలో ఉంది కదా. మరి ఆ పని చేయట్లేదు. రోజా లాంటి వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా పడుతున్నారు. అంటే ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హిందువులకి అని మేము అలా వైసీపీని ఎలా అడుగుతున్నామో ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. మీరు బాధ్యతగా పనిచేయండి. మీకు హిందువులు ఇచ్చిందే. అలా జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాల్లో కల్తీలు ఇవన్నీ జరిగినాయి, రథాలు తగలబెట్టారు, రాముడి విగ్రహాన్ని తలకాయ తీశారు, ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆ ప్రభుత్వం వద్దు, మీరు వచ్చి చర్యలు తీసుకుంటారు అలాంటి ప్రభుత్వం మీద మీకు ఇస్తే, మీరే చర్యలు తీసుకోలేదనుకోండి మీ మీద కూడా సేమ్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది హిందువుల్లో. ఆ విషయం గుర్తించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. వాటన్నిటి మీద తిరగదోడండి. అప్పుడున్న కేసులు ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు సంబంధించిన విషయంలో వాటన్నింటినీ తిరగదోడండి. ఇప్పుడు ఇది తిరగదోడారు కదా, కల్తీ న్యాయ వ్యవహారం తిరగదోడారు కదా, అలాగే పరకామణి విషయాన్ని తిరగదోడారు కదా. మరి దేవాదాయ శాఖ నిద్రపోతున్నా ఏంటి? దేవాదాయ శాఖలో అన్ని జరిగినాయి. వాటన్నిటి మీద మరి దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఆయన కూడా వీటన్నిటిని తిరగదోడి చర్యలు తీసుకోవాలి కదా. చర్యలు తీసుకోమని హిందువులుగా మేము డిమాండ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.